scientific and rational thinking will make your brain more fast thinking. మనం ఇప్పుడు ఏదైనా కానీ టీచర్ని అడుగుతా ఉంటే టీచర్ కోపం రావచ్చు ఎప్పుడన్నా, అప్పుడప్పుడు కోపం వస్తుంటది. ఏంది ఒకటే అడుగుతా ఉన్నాను, కోపం వచ్చినా కానీ అడుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ ద సైంటిఫిక్ థింకింగ్ ఆఫ్ యర్స్. Thank you, sir. Thank you, Amma. Jayaprakash, sir. For you, sir, question. నీ పేరు చెప్పమ్మా. Myself, Swapna from 10th standard, sir. Why do you like science, sir? అమ్మా, సైన్స్ కొత్తగా నేర్చుకోవడం లేదు, ఇష్టపడడం కూడా కాదు. ఈ మొక్క ఉంది, విత్తనం వేసాం, మహావృక్షం అవుతుంది. అది అర్థం చేసుకోవడం సైన్స్. గొంగళి పురుగు ఉంది, ఎలా నడుస్తుంది, ఆ తర్వాత సీతాకోక చిలుక ఎట్లా అవుతుంది, అదే సైన్స్. రోజు మీరు చూస్తున్నారు. ఆది మానవుడికి ఇదేం అర్థం కాకుండా కథలు అల్లాడు. మా చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు తెలుసా, మీకు తెలియదు కానీ, అది పిడుగు పడిందనుకో ఊడిపడిందని చెప్పి, అర్జునుడి రథం ఏమిటి, ఆకాశంలో పోవడం ఏంటి, శీల కింద పడ్డం ఏంటి, ఈ ధ్వని రావటం ఏంటి, ఏది తెలియక. కానీ గత 200-300 ఏళ్ళుగా ఏమైంది, ప్రతిదానికి కారణాన్ని తెలుసుకున్నాం. అది తెలుసుకోవటంలో మైక్రోఫోన్ ఉంది, గతంలో మైకులు లేవు. అబ్రహాం లింకన్ రాష్ట్రపతిగా ఉండగా ఇలా మాట్లాడాలని చెప్పంటే గొంతు పోయేది, అరవాల్సి వచ్చేది. ఎంత గట్టిగా అరిస్తే వాడు గొప్ప నాయకుడు అయిపోయేవాడు. ఇప్పుడు ఏమైంది, ధ్వనిని ఎట్లా అందరికీ పంపించాలా కష్టం లేకుండా, ఇది సైన్స్. సైన్స్ ఉపయోగించడం వల్లే మన జీవితాలు ఇట్లా ఉన్నాయి. వేడిగా ఉంది, వాళ్ళ ఉక్కగా ఉంది, పెద్ద వేడి లేకపోయినా చెమటలు పడుతున్నాయి. ఈ ఫ్యాన్ ఉంటే చల్లగా ఉంటుంది. ఈ ఫ్యాన్ పూర్వం లేదు. పూర్వం ఈ బతుకు ఊదుకునేవాడు. మాకు అధికారులకి పూర్వం బ్రిటిష్ కాలంలో పంఖా పుల్లర్స్ ఉండేవాడు రాజేంద్ర గారు. వాడి ఉద్యోగం పంఖా నడపడం. దొరవారి భార్య నిద్రపోతుంటే వీడు కొనికిపాట్లు పడితే పంఖాను లాగుతూ ఉంటాడు. పెద్ద పంఖా ఉంటుందన్నమాట. అప్పుడు గాలి వస్తుంది, ఎందుకంటే ఫ్యాన్లు లేవు. ఇప్పుడు ఆ విధంగా కూడా ఫ్యాన్ వచ్చింది. ఇదే సైన్స్. మన జీవితానికి, మన జీవితంలో సుఖానికి, ఇందాక ప్రొడక్టివిటీ అన్నారు, ఉత్పాదకత అంటే పని చేసేది సమర్థంగా చేయడానికి సైన్స్ మూలం. సైన్స్ లేకపోతే మన బతుకు లేదు. మనకు తెలియకుండానే ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి. పూర్వం మేము డబ్బా కెమెరాలు వాడేవాళ్ళం. ఆ ఫిల్మ్ ఉండేది, దాన్ని కష్టపడి డార్క్ రూమ్ లో వచ్చి డెవలప్ చేసేది. ఈ పిల్లలెవరికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు అది అవసరం లేదు, డిజిటల్ కెమెరా వచ్చేసింది. ఇదంతా సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి సైన్స్ ఎక్కడ లేదు. మన జీవితంలో మన బతుకుల్ని సులభం చేయడం, మన జీవిత కాలాన్ని పెంచడం, మన సామర్థ్యాన్ని పెంచడం, మన సుఖాన్ని పెంచడం, సౌకర్యాన్ని పెంచడం. ఓకే, సో ఇప్పుడు మినిస్టర్ గారు వెళ్ళిపోతారు. వేరే క్వశ్చన్స్ వీ కెన్ కంటిన్యూ దాని తర్వాత. ఓకేనా? మినిస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సత్కారాలయం చేయం, మన సాంప్రదాయం అది కాదు. అందుకని ధన్యవాదాలతో ఈ పుస్తకం ఆ పాప చేతులతో ఇస్తుంది. ఐటీ శాఖ ఓపికన్నప్పుడు అప్పుడప్పుడు చదవండి. మీరు శ్రీధర్ ఏ బాబు పేజ్ ఓపెన్ గారు చేసినా మా పాఠశాలకు విచ్చేసి ఏ ఇంత పేజ్ ఓపెన్ చేసినా కూడా సమయాన్ని సరదాగా ఉంటుంది. చాలా మనసు ఉప్పొంగుతుంది. ఆధునిక యుగంలో ఎంత అద్భుతాన్ని చూస్తున్నాం మనం. సార్ ఒక్క నిమిషం సార్. పాఠశాలకు సంబంధించి కొన్ని అవసరాలు ఉన్నాయి సార్. అవి మీరే అన్నారు ఇది బాలికల పాఠశాల అని, మరి దాని మీద దృష్టి సారిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. మంత్రి గారు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, వారి సాయంతో ఇవన్నీ మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, స్పెండింగ్ టైమ్ ఇన్ యువర్ బిజీ షెడ్యూల్ విత్ అవర్ చిల్డ్రన్. Faiz, you will be here for some time, no? Faiz, you'll come back?
ఓకే, ఇప్పుడు మనకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. చాలా అనుభవం. ఈటెల రాజేంద్ర గారు గతంలో మంత్రిగా పనిచేశారు, మరి రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఇప్పుడు మీరు మీ భావాలని వారితో పంచుకోండి, మీ ప్రశ్నలు అడగండి. అంటే 2-3 ప్రశ్నలు అడిగి. Vijendra Prasad sir garu. Myself Pravalika from 10th standard. I want to ask one question. Science and technology వాడి కామన్ పీపుల్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? నాకండి నాకు డబ్ల్యూ అక్షరం అంటే చాలా ఇష్టం అమ్మా. డబ్ల్యూ ఎందుకంటే దాంట్లో కొన్ని మాటలు ఉన్నాయి. వెన్ ఎప్పుడు, ఏంటంటే ఎప్పుడు జరిగింది, వేర్ ఎక్కడ జరిగింది, హూ ఎవరు చేశారు, వాట్ ఏం జరిగింది. మీ నిత్య జీవితంలో చూసి ప్రతి దాని గురించి ఆ ప్రశ్న మీరు వేశారనుకోండి, మీకు మీరు వేసుకున్నారనుకోండి, అగ్గిపుల్ల గీస్తే ఎందుకు మండుతుంది, వై క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, ఫ్లైట్ గాలి ఎగురుతుంది, వై ప్రశ్న వేసుకున్నారు అనుకోండి, అవే మీకు సమాధానాలు ఇస్తాయి. గొప్ప సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద పదవులు అలంకరించవచ్చు. చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు నాకు వస్తూ ఉంటాయమ్మా, అదే దారి చూపిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. Good morning, sir. My name K. Gautami. I am from 10th class. My question to Jay Prakash, sir. Girls education మీద మీ ఒపీనియన్ అండ్ ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఏం డెవలప్ అయింది? గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎస్ సార్. నా జీవితంలో చెప్తాను. నన్ను పెంచిన పెద్ద తల్లి 3వ తరగతి చదువుకున్నాను. చిన్న వయసులో పెళ్లి చేశారు. ఆ అబ్బాయి కూడా కుర్రోడే. ఆ కుర్రోడు నూతిలో నీళ్లు తోడుతూ కాలు జరిపడి చనిపోయినాడు. బాల వితంతువైంది. ఆయన చదువు అంతా ఆగిపోయింది. ఏదన్నా పాండురంగ మహత్యం మరొకటో ఆ కథలు చదువుకోవడం తప్ప, సంతకం పెట్టడం తప్ప ఏమి రాదు. మా అమ్మగారు ఆవిడికి మారుటి చెల్లెలేమే. ఆవిడకంటే ఒక 20 ఏళ్ళు చిన్నది. చాలా మేధస్సున్నది, చురుకైన మనిషి. 8వ తరగతి దాకా చదువుకుంది. ఎందుకంటే ఊళ్ళో 8వ తరగతి దాకా స్కూల్ ఉంది. మా తాతగారు మా అమ్మాయి వేరే ఊరికి చదువుకోవటమే అవమానం అని చెప్పి మార్పించేశాడు. 8వ తరగతి తర్వాత ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి ఆగిపోయింది. మా తరం వచ్చింది. నేను వైద్యం చదువుకుంటున్నప్పుడు 30% ఆడపిల్లలకి వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ ఉండే. అత్యధికులు ఆడపిల్ల బహుశా ఆ రిజర్వేషన్లు వచ్చుంటారు. ఈవేళ మెడికల్ కాలేజీల్లో 60-65% ఆడపిల్లలు ఎడుతున్నారు. మగపిల్లలకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి 60-70 ఏళ్ల క్రితం ఉన్న సమాజం నుంచి చాలా మెరుగుపడ్డాం. కానీ ఇంకా మెరుగుపడాలి. ఆడపిల్లలు చాలా చురుకు చూపెడుతున్నారు. ఎందుకంటే మగపిల్లల కంటే క్రమశిక్షణ ఎక్కువ ఉన్నది. అందుకని ఏ కాలేజీకి వెళ్ళినా రాజేంద్ర గారిని అడగండి, ఫస్ట్ ర్యాంకులు మెడల్స్ ఎప్పుడు ఆడపిల్లలకు వస్తున్నాయి, 100%. కానీ ఏమవుతుందండి, ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో మగపిల్లడైతే బాగా చదువుకోవాలన్న కోరికతో పైసల బడికి, అంటే అక్కడితో చదువు వస్తుందని ఆశతో, ఆడపిల్ల అయితే సర్కారు బడి. ఇందాక మంత్రి గారు చెప్పారు, సర్కారు బడిలో పైసల బడి కంటే సౌకర్యాలున్నాయి, మంచి అధ్యాపకులు ఉన్నారు. ఉపయోగించుకోవాలి. దానికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. తెలివితేటల్లో ఆడపిల్లలు ఎవరికి తీసుకోరు. ఫలితాలను సాధించడంలో, నేర్చుకోవడంలో మగపిల్లల కంటే మెరుగు. కాబట్టి మీరంతా ధైర్యంగా, మీ తల్లిదండ్రులు లేదు తొందరగా పెళ్లి చేసేస్తాం, మీ 16 ఏళ్ళు వచ్చేసినంటే నచ్చ చెప్పండి. అవన్నీ పూర్వకాలం. ఎంత స్థాయికి చదువుకోగలిగితే, ఎంత ఆసక్తి ఉంటే